శ్రీ గురుభ్యో నమః. మనం నేడు చూడబోయే వీడియోలో మేషరాశి వారికి అదృష్టాన్ని కలిగించే గ్రహాలు ఏమిటి, అలాగే ప్రతికూల ఫలితాలను ఇచ్చే గ్రహాలు ఏమిటి, అంతేకాకుండా మహర్దశలు జరిగినప్పుడు అవి ఈ రాశి వారికి యోగిస్తాయా లేదా అనే విషయాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశికి లగ్నాధిపతి అలాగే రాశి అధిపతి కుజుడు అయిన కారణంగా మేషరాశి వారికి కుజగ్రహం దశ మరియు అంతర్దశలు శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే కుజుడికి అష్టమాదిత్య ఉన్న కారణంగా ఈ రాశి వారు మంచి మార్గంలో వెళ్ళినప్పుడు వీరికి శుభ ఫలితాలు వస్తాయి. అలాగే అక్రమ మార్గంలో వెళ్తే దానికి తగ్గ పనిష్మెంట్ కూడా కుజుడు ఈ రాశి వారికి ఇస్తాడు. అలాగే మేషరాశి వారికి యోగించే మరో గ్రహం రవి భగవానుడు. రవి యొక్క మహర్దశ ప్రారంభమైనప్పుడు ఈ రాశి గల రాజకీయ నాయకులు కొత్త పదవులను పొందుతారు. అలాగే ఈ రాశి వారికి వారసత్వ ఆస్తులు కూడా లభిస్తాయి. ఈ రాశి వారికి అనుకూలించే మూడవ గ్రహం గురుగ్రహం. మేషరాశి వారికి గురుగ్రహం భాగ్యస్థానంలో ఉంటుంది. అందువల్ల గురుడు ఈ రాశి వారికి సంతానపరంగాను ఆరోగ్యపరంగాను అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. అలాగే ఈ రాశి గల విద్యార్థులు కూడా గురుగ్రహం యొక్క దశలోను అంతర్దశలోను అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారికి చంద్రగ్రహం కూడా అనుకూలిస్తుంది. చంద్రుడి యొక్క దశలో కానీ అంతర్దశలో కానీ మేషరాశి వారికి గృహయోగం అలాగే కొత్త వాహన యోగం అలాగే సుఖమైన జీవితాన్ని ఇస్తుంది. ఇక ఈ రాశి వారిని బాగా ఇబ్బంది పెట్టే గ్రహం శనిగ్రహం. అందువల్ల ఈ రాశివారు శని మహర్దశ ప్రారంభమైనప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారికి బుధుడు శుక్రుడు అలాగే రాహుగ్రహాలు కూడా యోగించవు. అందువల్ల ఈ మూడు గ్రహాల మహర్దశలు ప్రారంభమైనప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ దైవారాధన ఎక్కువగా చేస్తే ఈ గ్రహాల వల్ల మీకు వచ్చే ప్రతికూల ఫలితాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా మేషరాశి వారికి ఏ ఏ గ్రహాలు యోగిస్తాయి, అలాగే ఏ ఏ గ్రహాల కారణంగా మేషరాశి వారు ప్రతికూల ఫలితాలను పొందారో చూసారుగా. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.